హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం. మన ఫ్రెండ్స్తో ఒక్కోసారి అంటూ ఉంటాం కదా, ఇంగ్లీష్లో మాట్లాడుకుందామని. దానికి ఇంగ్లీష్లో లెట్ అస్ కన్వర్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మాట్లాడుకుందామని చెప్పండి. ఇంగ్లీష్లో లెట్ అస్ కన్వర్స్ ఇన్ ఇంగ్లీష్. వాడు మంచివాడులా కనిపిస్తున్నాడు. హీ అపియర్స్ టు బీ ఏ గుడ్ ఫెలో. వాడు మంచివాడిలా కనిపిస్తున్నాడు. హీ అపియర్స్ టు బీ గుడ్ ఫెలో. అపియర్స్ అంటే ఆ విధంగా అనిపిస్తుంది అనేటప్పుడు ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం. అతను ఎక్కడ ఉంటాడు? ఈ క్వశ్చన్ మనం చాలామందికి అడుగుతూ ఉంటాం కదా, అతను ఎక్కడ ఉంటాడని. వేర్ డజ్ హీ లివ్? అతను ఎక్కడ ఉంటాడు? వేర్ డజ్ హీ లివ్? లీవ్ అంటే నివసించడం. అతను ఎక్కడ ఉంటాడని చెప్పడానికి వేర్ డజ్ హీ లీవ్. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదు. దే డోంట్ లీవ్ హియర్ ఎనీమోర్. వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉండటం లేదు అని చెప్పడానికి ఇంగ్లీష్లో దే అంటే వాళ్ళు, డోంట్ లీవ్ హియర్ ఎనీమోర్. వాళ్ళు ఇక్కడ నివసించడం లేదు, ఇక్కడ ఉండటం లేదు. నాకు ఇప్పుడు నీ సహాయం అవసరం. సహాయం అంటే తెలుసు కదా, హెల్ప్. ఐ నీడ్ యువర్ హెల్ప్ నౌ. నాకు ఇప్పుడు నీ సహాయం అవసరం. ఐ నీడ్ యువర్ హెల్ప్ నౌ. నెక్స్ట్ వన్ ఈజ్ వాడు దుర్మార్గుడిలా కనిపిస్తున్నాడు. ఈ సీమ్స్ టు బి ఏ బ్యాడ్ ఫెలో. వాడు దుర్మార్గుడిలా కనిపిస్తున్నాడు. ఈ సీమ్స్ టు బి ఏ బ్యాడ్ ఫెలో. కొంతమంది మనుషులు చూసిన ఈ విధంగా అంటూ ఉంటాం, వాడు దుర్మార్గుడిలా కనిపిస్తున్నాడు, చాలా ఘోరంగా ఉన్నాడని. ఈ సీమ్స్ టు బి ఏ బ్యాడ్ ఫెలో. నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? డూ యూ హియర్ మీ? నీకు వినిపిస్తుందా నేను చెప్పేది అని చెప్పడానికి డూ యూ హియర్ మీ. మన ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా అంటాం, నేను చెప్పేది మీకు వినిపిస్తుందా అని. వాళ్ళు స్ప్రేను వాసన చూస్తున్నారు. వాసన అంటే స్మెల్లింగ్. వాసన అంటే ఏంటి? స్మెల్. దే ఆర్ స్మెల్లింగ్ ద స్ప్రే. వాళ్ళు స్ప్రేని వాసన చూస్తున్నారు. దే ఆర్ స్మెల్లింగ్ ద స్ప్రే. నేను ఫోటో తీయించుకున్నాను. ఐ హ్యాడ్ మై సెల్ఫ్ ఫోటోగ్రాఫ్డ్. నేను ఫోటో తీయించుకున్నాను. ఐ హ్యాడ్ మై సెల్ఫ్ ఫోటోగ్రాఫ్డ్. నేను ఫోటో తీయించుకున్నాను చెప్పడానికి ఐ హ్యాడ్ మై సెల్ఫ్. ఇది వాళ్ళ ఆస్తి. దిస్ ఈజ్ దేర్ ప్రాపర్టీ. ఇది వాళ్ళ ఆస్తి అని చెప్పడానికి దిస్ ఈజ్ దేర్ ప్రాపర్టీ. అతను ఇంకా రాలేదు. He has not come yet or so far. అతను ఇంకా రాలేదని చెప్పడానికి he has not come yet. నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఎక్కడికి వెళ్తాడు? వేర్ డజ్ హీ గో? అతను ఎక్కడికి వెళ్తాడని అడుగుతూ ఉంటాం కదా. వేర్ డజ్ హీ గో?
నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఎందుకు వెళ్తాడు, అతను ఎక్కడికి వెళ్తాడు. నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఎందుకు వెళ్తాడు. వేర్ డజ్ హీ గో, వై డజ్ హీ గో, వై డజ్ హీ గో, అతను ఎందుకు వెళ్తాడు. వై అంటే ఎందుకు, డజ్ అంటే ఐ హీ సి ఇట్కి డజ్ వస్తుంది. వై డజ్ హీ గో, అతను ఎలా వెళ్తాడు, అతను ఎలా వెళ్తాడు. హౌ డజ్ హీ గో, హౌ డజ్ హీ గో, అతను ఎలా వెళ్తాడు. హౌ డజ్ హీ గో, హౌ అంటే ఎలా, హౌ అంటే ఎలా. అతను ఎప్పుడు వెళ్తాడు, అతను ఎప్పుడు వెళ్తాడు. ఎప్పుడు అంటే వెన్. వెన్ డజ్ హీ గో, వెన్ డజ్ హీ గో, అతను ఎప్పుడు వెళ్తాడు. వెన్ డజ్ హీ గో. నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఎక్కడికి వస్తాడు, అతను ఎక్కడికి వస్తాడు. వేర్ డజ్ హీ కమ్ టు, వేర్ డజ్ హీ కమ్ టు, అతను ఎక్కడికి వస్తాడు. వేర్ డజ్ హీ కమ్ టు, వేర్ అంటే ఎక్కడికి, ఎక్కడ అని అర్థం వస్తుంది. అతను ఎక్కడికి వస్తాడని చెప్పడానికి వేర్ డజ్ హీ కమ్ టు. అతను ఎందుకు వస్తాడు, అతను ఎందుకు వస్తాడు. వై డజ్ హీ కమ్, వై డజ్ హీ కమ్, అతను ఎందుకు వస్తాడు. వై డజ్ హీ కమ్. మనం ఎవరికైనా అడుగుతూ ఉంటాం కదా, అతను ఎందుకు ఇక్కడికి వస్తున్నారని. ఏదైనా రీజన్ ఉంటుందా, రీజన్ ఉందా అని. వై డజ్ హీ కమ్, వై డజ్ హీ కమ్. అతను ఎలా వస్తాడు, అతను ఎలా వస్తాడు. హౌ డజ్ హీ కమ్, హౌ డజ్ హీ కమ్, అతను ఎలా వస్తాడు. హౌ డజ్ హీ కమ్. నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఎప్పుడు వస్తాడు, అతను ఎప్పుడు వస్తాడు. వెన్ డజ్ హీ కమ్, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, హౌ అంటే ఎలా. అతను ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు అంటే వెన్. వెన్ డజ్ హీ కమ్, వెన్ డజ్ హీ కమ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఎవరీవన్.